హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో క్యూబర్నెటిస్లో మనకు కేఐటీఎస్ని ఎలా ఎప్పుడు యూజ్ ఏ కేసెస్లో యూజ్ చేస్తారనేది ఈ వీడియోలో మనం చూద్దాము. కేఐటీఎస్ క్యూబర్నెటిస్ లార్జ్ స్కేల్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనం యూట్యూబ్ యూజ్ చేస్తున్నాం అనుకుందాము. నెంబర్ ఆఫ్ యూజర్స్ యూట్యూబ్ని యూజ్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఎక్కడ కూడా పేజ్ ఓపెన్ కాకపోవడం, లేకపోతే స్లోగా ఓపెన్ అవ్వడం కానీ, నెట్వర్క్ ఇష్యూస్ కానీ, ఇంకేదైనా అదర్ ఇష్యూస్ కానీ ఇలాంటివేవి కూడా మనకు రావు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఏదైనా పర్చేస్ చేసి పేమెంట్ దగ్గర మనం వచ్చినప్పుడు అప్పుడు మనం చాలా సందర్భాల్లో సర్వర్ డౌన్ అని, నెట్వర్క్ లేదని ఇలా చెప్పడం మనం చూస్తూ ఉంటాం డైలీ లైఫ్లో. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే అది మనకు సర్వర్ అనేది ప్రాబ్లం ఉంది, లేకపోతే నెట్వర్క్లో ప్రాబ్లం ఉంది అనేటటువంటిది. అదే ప్రాబ్లం మనకి యూట్యూబ్ వచ్చేటప్పటికి ఎందుకు లేదు అని ఈ డిఫరెన్స్ని కానీ చూసినట్లయితే వాళ్ళు షాపింగ్ మాల్లో వచ్చేసి మనకు తక్కువ సర్వర్లు, తక్కువ రిసోర్సెస్ని యూజ్ చేసిన సర్వర్లు యూజ్ చేస్తారన్నమాట. దానివల్ల మనకు డిలే అనేది జరుగుతుంటుంది. అదే మనకు యూట్యూబ్ అనేది గూగుల్ రిలేటెడ్ కాబట్టి గూగుల్ ఏం చేస్తుందంటే ఈ సర్వర్స్ అన్నిటిని క్యూబర్నెటిస్లో పెట్టుకుంటుంది, అంటే క్లస్టర్లో పెడుతుంది. ఆ క్లస్టర్ ఏం చేస్తుందంటే ఒక సర్వర్ డౌన్ అయినా, 2 సర్వర్లు డౌన్ అయినా కూడా అనదర్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉన్నందువలన ఆ సర్వర్స్ టేక్ కేర్ తీసుకొని మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేటటువంటిది రాదన్నమాట. అదే మనకు ఇక్కడ లార్జ్ స్కేల్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్స్ అంటే లార్జ్ స్కేల్లో మనం ఎన్ని అప్లికేషన్స్ని డిప్లాయ్ చేసుకున్నా కూడా ఇక్కడ ఈ కేఐటీఎస్ అనేటటువంటిది మేనేజ్ చేసుకుంటూ ఉండగలదు. నెక్స్ట్ వన్ మేనేజ్మెంట్ ఆఫ్ మైక్రో సర్వీసెస్. మనకు మైక్రో సర్వీసెస్ అనేటటువంటి వర్డ్ మెయిన్గా కంటైనర్, డాకరు వీటిల్లోనే మనం చూస్తూ ఉంటాం. ఈ మైక్రో సర్వీసెస్ అనేవి ఈ డాకర్లో ఉండేటటువంటివి కానీ, కంటైనర్కి సంబంధించినవి కానీ ఈ మైక్రో సర్వీసెస్ని మేనేజ్మెంట్ చేయడం కూడా కేఐటీ తీసుకునేటటువంటి రెస్పాన్సిబిలిటీ అన్నమాట. అలాగే CI/CD సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడానికి కూడా కేఐటీఎస్ని యూజ్ చేస్తారు. సర్వర్లెస్ కంప్యూటింగ్, మనం క్లౌడ్లో సర్వర్లెస్ కంప్యూటింగ్ కొన్ని చేస్తూ ఉంటాము, కొన్ని సర్వీసెస్ని. అలాంటి సర్వీసెస్ని కూడా ఈ కేఐటీఎస్ అంటే క్యూబర్నెటిస్ యూజ్ చేసి వాటిల్లో కూడా సర్వర్లెస్ కంప్యూటింగ్లో కూడా యూజ్ చేసుకుంటారు. అలాగే హైబ్రిడ్ అండ్ మల్టీ క్లౌడ్ డిప్లాయ్మెంట్స్. హైబ్రిడ్ అంటే మనకు కొన్ని డేటా సెంటర్ సర్వర్స్ని యూజ్ చేస్తారు, కొన్ని ఏమంటే క్లౌడ్ సర్వర్స్ని యూజ్ చేస్తారు. దీనినే హైబ్రిడ్ అని చెప్తాము. ఈ హైబ్రిడ్లో కానీ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్ని తీసుకుంటారు. అంటే ఎగ్జాంపుల్కి AWS కొన్ని సర్వర్లు, అజూర్వి కొన్ని సర్వర్లు, గూగుల్ కొన్ని సర్వర్లు, ఇంకా నెంబర్ ఆఫ్ క్లౌడ్ ఇప్పుడు వచ్చినాయి. వాటిలోంచి కొన్ని సర్వర్లు ఇలా తీసుకొని మన అప్లికేషన్స్ని చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు కూడా మనకు కేఐటీఎస్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఈ క్యూబర్నెటిస్ని దీన్ని కూడా అలో చేసుకుంటుంది అన్నమాట. హైబ్రిడ్ అలాగే మల్టీ క్లౌడ్ డిప్లాయ్మెంట్స్లో కూడా. ఇంకా మనకు రీసెంట్గా వచ్చినటువంటి బిగ్ డేటా ప్రాసెసింగ్లో కానీ, కంప్యూటేషన్లో కానీ, మిషన్ లెర్నింగ్ ఈ సబ్జెక్టులు తెలిసిన వాళ్ళు అయితే కేఐటీఎస్ అందులో కూడా యూజ్ చేస్తారన్నమాట. ఇప్పుడు మనం చూసింది ఏంటంటే మనకు లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ అంటే మనం ఎప్పుడైనా మన ప్రాజెక్ట్లో ఎక్కువ అప్లికేషన్స్ రన్ కావడానికి, డిప్లాయ్మెంట్ చేయడానికి మనకి ఎక్కువ సర్వర్లు అవసరం అవుతాయి. అలాంటప్పుడు మనం యూజ్ చేస్తాము. మైక్రో సర్వీసెస్ మేనేజ్మెంట్ చేయడానికి అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి క్యూబర్నెటిస్ అంతా కూడా మనకు మైక్రో సర్వీసెస్ని మేనేజ్మెంట్ చేసుకుంటూనే అప్లికేషన్స్ని డిప్లాయ్మెంట్ చేస్తుంది. అలాగే CI/CD సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సర్వర్లెస్ కంప్యూటింగ్, హైబ్రిడ్ అండ్ మల్టీ క్లౌడ్ డిప్లాయ్మెంట్స్ అంటే మనం ఇక్కడ డేటా సెంటర్ గురించి, మల్టీ క్లౌడ్ గురించి కూడా ఈ కేఐటీఎస్ ఎలా వర్క్ అవుతుందో మనం చూడగలం. ఇంకా బిగ్ డేటా ప్రాసెసింగ్ ఇది ఒక చాప్టర్ లాంటిది, ఒక సపరేట్ సబ్జెక్ట్ లాంటిది. దీనిలో కూడా ఇది యూజ్ చేస్తారన్నమాట.
వీటన్నిటిలో కూడా మనకు ఈ క్యూబర్నెటిస్ అనేది యూజ్ అవుతుంది. అందుకే మనకు క్యూబర్నెటిస్ అనేది చాలా చాలా డిమాండ్ ఉండేటటువంటి కోర్సు. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.